హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మా సైడ్ శ్రీరామనవమి చాలా గ్రాండ్గా జరుపుకుంటామండి. సో మేము ఈరోజు కలశం పెట్టుకున్నాము. మీకు కూడా చూయిద్దామని చూయిస్తున్నాను. అంటే మేము ఈ ఫెస్టివల్ చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటామండి మా సైడు. శ్రీరాముడికి అంటే ఇప్పుడు శ్రీరాముడి ఫెస్టివల్స్ ఉన్నాయి కదండి. స్వాములు అవుతారు, చాలామంది స్వాములు అవుతారు. ఇప్పుడు భద్రాద్రి అక్కడ శ్రీరాముడికి ఏ విధంగా అయితే పూజలు నిర్వహిస్తారో మా ఊర్లో కూడా అదే విధంగా పూజల్ని నిర్వహిస్తారండి. అందరూ గ్రామస్తులే కాకుండా పక్క ఊరి వాళ్ళు కూడా వచ్చి స్వాములు అవుతారండి. మా ఊర్లో చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటామండి. జాతర కూడా అవుతుంది. ఆ వీడియో కూడా మీకు చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ పూజ మొత్తం మా అత్తమ్మని చేసింది. మా ఇంట్లో ఎక్కడ చూసినా ఎక్కువ శాతం రాముడి విగ్రహాలే కనిపిస్తాయండి. సీతారాముడిది, లక్ష్మీమాతది, ఎక్కువ శాతం అయితే శ్రీరాముడిదే ఉంటుందండి మా ఇంట్లో. చూడండి, చిన్న మాలలండి. మా అత్తయ్య కాశీ నుంచి తెచ్చింది. దేవునికి ఏ విధంగా కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక కలశం పెట్టిందండి, అక్కడొక్కటి పెట్టింది, ఇక్కడొక్కటి. చూడండి ఫ్రెండ్స్, ఇంత నీట్గా వేసింది మా అత్తయ్య. చాలా సింపుల్ అండి. అంటే ఇది 9 days అట్లా పెట్టుకోవచ్చు, 5 days కూడా పెట్టుకోవచ్చు అండి, మన ఇష్టం. మేము ఈ విధంగా అయితే కలశం అనేది డెకరేట్ చేసి ఈ విధంగా పెడతామండి. మా దేవుని రూమ్ ఏ విధంగా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. చాలా పూజ అండి. మేమైతే మాకు చాలా ఇష్టం పూజ చేయడం. నాకంటే మా అత్తయ్య చాలా బాగా చేస్తుంది. ఓం ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది 108 సార్లు రోజు జపం చేయాలండి. మనం అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఎందుకంటే మా ఊర్లో చాలామంది ఆచరిస్తారండి. అండ్ స్వాములు కూడా చాలామంది అవుతారు. చాలా పెద్ద పండగ అండి. మా ఊర్లో 1 yearకి 3 days జరుగుతుందండి. అంటే శ్రీరామనవమి ఫెస్టివల్స్ ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతుందండి. చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ నా వ్లాగు. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.